అయ్యగారు వందనాలు చెప్పండి అయ్యగారు. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ ఈ సంవత్సరంలో మరి ఒక మారు మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృప అందరిని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా, ఈ దినమునందు మీ పాద సన్నిధిలో వేకువజామున మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును మాకు దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మరి నూతన సంవత్సరం 2వ నెలలో ఈ విధంగా ప్రభు మీతో పాటుగా నేను కూడా మరి ఏకీభవించేటువంటి భాగ్యాన్ని పరమందున్న దేవుడు మరి అనుగ్రహించినందులకే ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 67వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించేద్దాం. కొద్దిసేపు మనం ధ్యానించేద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. భక్తుడు ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఈ కీర్తనలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలాంకుషంగా మరి సంబోధిస్తున్నటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడొచ్చు. 119వ కీర్తనలో అనేకమైన కొన్ని వచనాలు లేదా దేవునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఇందులో అనేకమైన రాగాలు, ఆ రాగాలకు సంబంధించినటువంటి విలువైన మాటలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. అందులో ఒక మాట ఈ 67వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం. సంఘాల్లో కానీ లేకపోతే సేవకుల మధ్యన కానీ ఈ వచనం చాలా వివరణగా చెప్పేటువంటి పరిస్థితులను ప్రభు ఇచ్చాడు. ఎందుకు ఇంత వివరణ ఈ మాటకి ఇస్తున్నానంటే, భక్తునికి ఉండేటువంటి ఆలోచన విధానంలో కొన్ని విషయాలు తెలియచేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అందులో అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ప్రపంచంలో ఏ మనుష్యుడైనా, ఏ వ్యక్తి అయినా కూడా 5,000 నోట్లోకి వెళ్తున్నంతసేపు, చక్కగా వస్త్రాలు ఉన్నంతసేపు, చక్కగా తనకుండేటువంటి ప్రతి పరిస్థితులు మంచిగా ఉన్నంతసేపు దేవుడు చాలా మందికి గుర్తుకురాడు. ఎందుకనంటే లోకానికి ఎక్కువ విలువిచ్చి నాకేంట్లే అని బ్రతికేటువంటి పరిస్థితులు ప్రతి మనుష్యుడికి ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి కొన్ని పరిస్థితులను ఏర్పాటు చేసుకునే విధంగా మరి చాలా మంది ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు వీళ్ళు, ఎవరిని పట్టించుకోరు. ఎవరి జోలికి అంటే ఎవరి స్థితికి, ఎవరి పరిస్థితికి మరి ఎవరు కూడా ఆ దరిదాపులకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, మా జీవనంలో డబ్బులు ఉన్నాయి, మా చక్కటి బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, ఎవరి మీద ఆధారపడం అనేటువంటి ఆలోచన విధానంలో మరి ఉంచబడతారు. అలాంటి సమయంలో దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉంటారు. చూడండి, కొంతమంది ప్రార్థనకు రాలేదండి, ఈరోజు కొంచెం కుదరలేదండి, లేకపోతే టైం లేదండి, లేకపోతే సెలవు ఇవ్వలేదండి, లేకపోతే ఈరోజే చాలా వర్క్ ఉంటుందండి అని దేవుని కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే వీళ్ళ యొక్క పరిస్థితులు ఏంటంటే, ఎవరి మీద మేము ఆధారపడట్లేదు కదా, ఎవరు మమ్మల్ని చూడట్లేదు కదా, అమ్మో బిజీ లైఫ్ అయిపోయింది అనుకుని వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా లోకానుసారమైనటువంటి దానికి లింక్ పెడుతూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని గమనించాలి. ఎందుకు
ఇంత వివరణ ఇస్తున్నానంటే ఎందుకింత వివరణ ఇస్తున్నానంటే, దేవుని సన్నిధానంలో ప్రేమతో ఈ మాట మీకు చెబుతూ ఉన్నాను, గమనించాలి. ఆయనకుండేటువంటి లా ఆ విధానంలో, ఆలోచన విధానంలో చెప్పుకొచ్చినటువంటి ఒక మాట వివరణ చెప్తున్నాను, గమనించండి. ఈ లోకానుసారమైనటువంటి బ్రతుకు దేవునికి విరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఉండేటువంటి పరిస్థితులు లోకానుసారమైనటువంటి స్థితిగతుల్లో ఉంటాయి. అందుని బట్టి దేవునిని విడిచిపెట్టి లోకంలో తిరుగులాడేవారు బోలెడంతమందున్నారు. ప్రియులారా, గమనించాలి. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు, శ్రమ కలుగక మునుపు నేనేమైపోయానంటే త్రోవ విడిచాను. అంటే శ్రమలు రానంత సేపు ఏం చేశాడంటే లోకాన్ని పట్టుకున్నాడు, లోకంలోనే ఉన్నాడు, లోకంలో తిరుగులాడుతున్నాడు, లోకంలోనే తన బ్రతుకంతా నాశనం చేసుకున్నాడు. తన జీవిత కాలంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులన్నీ కూడా లోకంలోనే పెట్టేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. మీకు అర్థం అవ్వడానికి ఒక విషయం చెప్తాను. మనలో చాలా మంది కూడా ఏదైనా ఉపద్రవం వచ్చిందనుకోండి, ఏదైనా మీద పడిపోయేది వచ్చిందనుకోండి, ఆ రోజు మన నోటి వెంట ప్రార్థన వస్తదే, ఆ ప్రార్థన ఎన్నో విధాలుగా చేసేస్తాం. నడుస్తూ ప్రార్థన చేసేస్తాం, కూర్చుని ప్రార్థన చేసేస్తాం, నిలబడి ప్రార్థన చేసేస్తాం, ఎక్కడికైనా వెళ్తుంటే ప్రార్థన చేసేస్తాం. ఏ నిమిషంలో అయినా చూడండి, మనోళ్ళు ఎవరైనా హాస్పిటల్‌లో ఉన్నారనుకోండి, మన సన్నిహితులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా హాస్పిటల్‌లో ఉన్నారనుకోండి, బయట తిరుగుతూ డాక్టర్‌తో మాట్లాడుతూ, కూర్చుంటూ కూడా ఏం చేస్తామంటే ప్రార్థన చేసేస్తాం. కానీ ఇదే ప్రార్థన మామూలుగా ఉన్నప్పుడు, ఇదే ప్రార్థన కష్టం రానప్పుడు, ఇదే ప్రార్థన శ్రమ కలగనప్పుడు, ఇదే ప్రార్థన ఏ ఉపద్రవం రానప్పుడు, నీ నోటి వెంట గాని, నా నోటి వెంట గాని, ఎవరి నోటి వెంట రాదు ఆ ప్రార్థన. ఎందుకనంటే, ఆ నిమిషానికి మనం అనుకుంటాం, మన పరిస్థితి బాగుంది, మన స్థితిగతులు బాగున్నాయి, మనం బాగానే ఉన్నాం అనుకుంటారు గానీ, అయ్యో! దేవుని నామము లేకపోతే, దేవునిని పట్టుకోకపోతే, దేవుని యొక్క విధానంలో లేకపోతే, మన జీవితాలు ఏమైపోతాయనే అటువంటి ఆలోచన చాలా మందికి కలగదు. అందుకే శ్రమ కలుగక మునుపు లోకంలో తిరుగులాడేశాడు. కానీ శ్రమొచ్చేటప్పటికి ఆయన వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యం అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే అర్థం ఏంటనంటే శ్రమొచ్చేటప్పటికి ఎవరిని పట్టుకున్నాడంటే దేవుడిని పట్టుకున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు మనకు కనబడతారు. దానికి ఏమని పేరు పెట్టేశారంటే తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టేశారు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరు కొడుకులుంటే పెద్దోడేమో తండ్రిని పట్టుకొని ఉన్నాడు. చిన్నోడేమో ఫ్రెండ్స్‌ని పట్టుకొని ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితుల మాట విని తండ్రి దగ్గరికొచ్చి తండ్రితో గొడవ పడి, తండ్రి మీద ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో ఆయనతో ఆలోచన విధానం లేకుండా మాట్లాడి, ఒకరోజు నాన్నతో చెప్తాడు, "నాన్న, ఇగో నాకు రావాల్సినటువంటి వాటర్ నాకిచ్చారనంటే, అది పట్టుకునెళ్ళి నేను పట్నం వెళ్ళిపోయి చాలా మంచి కష్టపడి మీరిచ్చిన దానికంటే డబుల్ అమౌంట్ నేను సంపాదించుకోగలను. కాబట్టి నా వాటా నాకిచ్చేయండని" గొడవ పడ్డాడు. గొడవ పడినప్పుడు తండ్రి అన్నాడు, "అరేయ్! నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు కష్టపడాల్సిన పని లేదు. శ్రమ పడాల్సిన పని లేదు. ఇబ్బంది పడాల్సిన పని లేదు. నీకెప్పుడు ఏది కావాలో అన్నీ ఇస్తున్నాను కదా! అవి తీసుకొని నీ ఫ్రెండ్స్‌తోటి ఎళ్తావా? లేతే బయటికెళ్తావా? నువ్వు ఎంజాయ్ చెయి" అని అన్నప్పుడు ఆ చిన్న కుమారుడు తండ్రి మాట వినలే. అన్నయ్య బ్రతిమాలాడు. అన్నయ్య మాట కూడా వినలే. వినకుండా ఏం చేశాడంటే, తనకు రావాల్సిన ఆస్తిని పట్టుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని దినాలు ఆ ధనమున్నంత సేపు కూడా ఎవ్వరు ఎవ్వరి మాట మనవడు వినలేదు. ఎవ్వరిని పట్టించుకోలేదు. ఎవరిని లెక్క చేయలేదు. కనీసం తండ్రి ఎలా ఉన్నాడో విడిచిపెట్టొచ్చేసాను. అన్నయ్య ఎలా ఉన్నాడో విడిచిపెట్టొచ్చేసాను. అయ్యో! నాకు కలిగినటువంటి సమస్తం ఏమైపోయిందో అనే ఆలోచన కనీసం ఆ చిన్న కుమారుడికి రాకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు లోకంలో తిరుగులాడడం మొదలుపెట్టాడు. లోకంలో ఉండడం మొదలుపెట్టాడు. తన స్నేహితులతో విచ్చలవిడి బ్రతుక్కి అలవాటు పడిపోయాడు. లోకంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితికి అలవాటు పడిపోయాడు. కొన్ని దినాలు పట్టుకెళ్ళిన ఆస్తినంతటిని అనుభవిస్తూ ఎవ్వరిని లెక్క చేయకుండా ఉన్నాడు. కానీ కొన్ని దినాలకి తన దగ్గరున్న ఆస్తంతా తరిగిపోయింది.
ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోయింది. ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చేటప్పటికి ఏం చేశాడనంటే, తన దగ్గరున్నటువంటి ఒక్క రూపాయి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులకొచ్చేటప్పటికి ఆకలి వేయడం మొదలుపెట్టింది. ఆకలి వేస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తికొచ్చినటువంటి ఆలోచన, నా స్నేహితులున్నారు కదా! ఎవరికొకళ్ళు ఫోను చేస్తే ఎవడో ఒకడు ఏదోటి పెట్టి తెచ్చి పెడతాడు. ఇన్ని దినాలు నాతోనే ఉన్నారీళ్ళు. ఇన్ని దినాలు నేను పెట్టింది తిన్నారు. నేను అంటే ఇంకసలు వాళ్ళకి చాలా ప్రేమ అని ఆకలి వేస్తున్న తను ఒక స్నేహితుడికి ఫోను చేశాడు. అతడేమో ఊళ్ళో లేరన్నాడు. ఇంకొకడి స్నేహితుడు ఫోను చేశాడు. అమ్మో! మా నాన్నున్నాడన్నాడు. ఇంకో స్నేహితుడు ఫోను చేశాడు. ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదన్నాడు. ఇలా తన దగ్గరున్నటువంటి స్నేహితులందరికీ ఫోను చేశాడు. అందరిని అడిగాడు. ఒక్కరు కూడా సహాయానికి రాలేదు. ఇంకా ఒక రోజు గడిచింది. 2 రోజులు గడిచింది. ఆకలికి తట్టుకోలేనటువంటి ఇతను ఎవరి దగ్గరైనా పనికి కుదిరితే, ఆ పనికి వెళ్ళి వచ్చిన ధనంతో ఏదైనా తినొచ్చులే అనుకుని పని కుదరడానికి వెళ్ళాడు. ఎవ్వరు పనిలో పెట్టుకోలేదు. ఎవ్వరు దగ్గర రానివ్వలేదు. చివరికి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలనుకున్నప్పుడు ఒక పందుల మంద కాపరి దగ్గరికెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, "అయ్యా! మీ మందని నేను కాపలా కాస్తాను. మీరు నాకింత ముద్ద పెడితే చాలండి" అని అన్నప్పుడు ఆ కాపరి, "సరే అయితే మీ మందని జాగ్రత్తగా కాచి కాపాడు. నీకు ముద్ద పెడతానని" చెప్పి అంత ముద్ద తీసుకొచ్చి పెట్టేవాడు. ఒకరోజు ఆ ముద్ద పెట్టడం లేటయింది. మనోడు ఆకలికి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేనటువంటి పరిస్థితులకొచ్చేటప్పటికి ఆ పందులకు పెట్టేటువంటి ఆ మూట లేకపోతే ఆ పొట్టు తీసుకొని తినడం మొదలుపెట్టాడు. ఈలోపు యజమానుడొచ్చాడు, చూచాడు. చూచి ఒక్క తన్ను తన్నాడు. ఒక మాట చెప్పాడు. "అరేయ్! రోజు నువ్వు ఇదే పని చేస్తున్నావా? ఇంక నా దగ్గర నువ్వు ఉద్యోగం చేయడానికి కుదరదు" అని చెప్పి గెంటి పడేశాడు. వచ్చినవాడు ఒక చోట కూర్చొని ఏడుస్తున్నాడు. "అయ్యో! నా తండ్రిని ఇడిచిపెట్టి వచ్చాను నేను. నా తండ్రిని మాట కాదనొచ్చాను నేను. మాట కాదని వచ్చినందుకు నా బ్రతుకు ఇలాగైపోయింది. అయ్యో! మరలా నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను" అనుకుని మా తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుదాం. ఆ క్షమించమని గుణాన్ని కలిగి ఉందాం. నా తండ్రి ఇంట అనేక మంది పనోళ్ళున్నారు కదా! ఆ పనోళ్ళలో ఒక్కడిగా అయినా నన్ను పెట్టకుండా ఉంటాడా నా తండ్రి అని అనుకుని మరలా తిరిగి ప్రాణమై తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి గేటు తీసేటప్పటికి దూరంగా ఉన్నటువంటి తండ్రి తన కొడుకు రాకను చూచి పరిగెట్టుకుంటా వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి బంగారపు కడియాన్ని పెట్టి, "అరే! నా కొడుకొచ్చాడు. తనకి ఇష్టమైన వంటకాన్ని సిద్ధపరచండి" అని చెప్పినప్పుడు పెద్ద కొడుక్కి కోపమొచ్చింది. ఎందుకు కోపమొచ్చిందనంటే, తండ్రిని పట్టుకొని నేనున్నాను. వాడేమో ఆస్తంతా పోగొట్టేశాడు. అలాంటి వాడికి అన్నీ సిద్ధపరచాలని జూస్తున్నాడు. నాకేమో నన్నేమో ఎందుకిలా చేస్తున్నాడని మరి ఆలోచన కలిగినప్పుడు, ఆ ఆలోచన విధానంలో మరి తండ్రి చెప్తున్న మాటేంటో తెలుసా? "అరే! నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు. కాబట్టి వాడికిలా చేయాలి. నువ్వెప్పుడు నా దగ్గరే ఉన్నావు కదా! మరి నావన్నీ నీవే కదా" అని పెద్ద కొడుకుతో మాట్లాడినటువంటి సందర్భం. ఇది పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు కథ అని అనేసారు. నిజానికి ఇది కథ కాదు సుమా. ఫరో కాలంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన. రైట్. ఇది ఉపోద్ఘాతం. వినండి. ఒక్క 2 మాటలు నేను చెప్తాను గమనించండి. ఇది ఫరో కాలంలో జరిగినటువంటి, ఇశ్రాయేలీయుల కాలంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన ఇది. అంతే తప్ప ఇది ఏదో కథలాగా చెప్పేటువంటి పరిస్థితి కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ ఈ మాటకు లేకపోతే ఈ ఉపమానానికి లేకపోతే జరిగిన ఈ పరిస్థితులకి తప్పిపోయిన కుమారుడు అని ఒక టైటిల్ పెట్టేశారు. నిజానికి ఒక విషయం గమనించినట్లయితే తండ్రి దగ్గర ఉన్నంత సేపు చిన్న కొడుకు చాలా ఆనందంగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నంత సేపు చిన్న కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నంత సేపు ఏ లోటు తనకి తెలియలేదు. తండ్రి దగ్గర ఉన్నంత సేపు తనకుండేటువంటి లక్షణాలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ప్రియులారా గమనించాలి. దేవునిని నువ్వు పట్టుకున్నంత సేపు నీ బ్రతుకు బానే ఉంటది. దేవునితో ఉన్నంత సేపు నీ లైఫ్ బాగానే ఉంటది.
నువ్వు దేవునిని ఎప్పుడైతే విడిచిపెడతావో ఆటోమేటిక్గా కష్టాల వెంబడి నువ్వు ప్రయాణించవలసినటువంటి అవసరం వస్తుంది. దీన్నే సేవకులు ఒక మాట అంటాను, నీ సంఘములో స్థిరపడినంత సేపు బాగానే ఉంటావు నువ్వు, సంఘంలో ఉన్నంత సేపు బాగానే ఉంటావు నువ్వు. అదే నీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టావా, మరలా నీ కష్టాలు నువ్వు తెచ్చుకున్నట్టుగానే ఉంటది. ఎందుకనంటే నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, అనేక మందికి నివాసాలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. నీకు ఏది అవసరం ఉన్ననో సమస్తాన్ని కూడా సిద్ధపరిచేటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ప్రియులారు గమనించాలి, యేసుక్రీస్తు వారు శిష్యులైన వారు ఒకరోజు దోణిలో వెళ్తున్నారు. దోణిలో వెళ్తుంటే సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చేటప్పటికి పేతురు లేచి అన్నాడు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అన్నాడు. యేసుక్రీస్తు వారు దోణి అమరమున ఆయన చక్కగా పడుకున్నటువంటి సమయంలో, ఈ గాలి తుఫాను వచ్చినటువంటి సమయంలో పేతురు లేచి అన్నాడు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదని అంటే యేసుక్రీస్తు వారు లేచి గాలిని సముద్రాన్ని గద్దించగానే వెంటనే గాలి సముద్రం ఆగిపోయింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, యేసు ఉన్న దోణనే తుఫాన్ వచ్చింది, కానీ యేసు ఉన్నాడు గనుక ఆ తుఫాను పోగొట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారు గమనించాలి, యేసు ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, యేసు ఉన్నప్పుడు పరిస్థితులు బాగాలేకపోవచ్చు, యేసు ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు రావచ్చు. కానీ ఒక ఆలోచన ఏంటంటే, యేసు ఉన్నాడు, ఆ కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయనే తప్పించగలిగిన సమర్థుడని నువ్వు నమ్మాలి. తండ్రి ఇంట ఉన్నప్పుడు చిన్న కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో, దేవుని ఒడిలో ఉన్నప్పుడు కూడా ప్రతి మనుష్యుడు సంతోషంగానే ఉంటాడు. దేవుని కౌగిల్లో ఉన్నప్పుడు ఏ అపాయం వచ్చినా దాని నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు నా యేసు ఒక్కడే. ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నేను చెప్తున్నానంటే, ఇశ్రాయేలు నిమిత్తం తండ్రి అయిన దేవుడు అంటాడు, కోడి తన పిల్లలను తన రెక్కల చాటుని ఎలాగైతే దాచిపెట్టిందో నేను కూడా మిమ్మల్ని అలాగే దాచిపెట్టాను అన్నాడు. అంటే ఎంత కాపుదలనిచ్చాడు. గ్రద్దొచ్చినా, కాకొచ్చినా, వేరే ఇతర ఏదొచ్చినా ఆయన రెక్కల కింద ఉన్న వాడికి ఆశ్రయమునిచ్చేవాడై ఉన్నాడు. ఆశ్రయమునకే వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయని వాడై ఉన్నాడు. ప్రియులారు గమనించాలి, ఇది ఎప్పుడు అనంటే శ్రమ కలుగక మునుపు సుమా. ముందు నుంచి కూడా ఎవరిని పట్టుకుని ఉండాలి? దేవుణ్ణి పట్టుకుని ఉండాలి. కానీ ఈ రోజున విశ్వాసులు ఏమైపోయారంటే, పొద్దున ఒకలా ఉంటున్నారు, మధ్యాహ్నం ఒకలా ఉంటున్నారు, సాయంకాలం ఒకలా ఉంటున్నారు. ఆదివారం శుభ్రంగా ప్రార్థనకు బయలుదేరి వెళదామని బుట్టలో బైబిల్ పెట్టుకుని బయలుదేరగానే ఆ దిక్కుమాలిన వాళ్ళందరూ ఆ రోజే తగలడతారు. మన చుట్టాలు, మన బంధువులు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు. ఆదివారం వచ్చేటప్పటికి వీళ్ళ రోడ్డు మీద అలా బయలుదేరి చర్చిలోకి వెళ్దాం అనుకునేటప్పటికి వీళ్ళు బండి వేసుకొచ్చి అక్క అనగానే వెంటనే మనం కరిగిపోయి, అన్నయ్య అనగానే కరిగిపోయి, మళ్ళీ ఏ బుట్టలో అయితే బైబిల్ పెట్టుకున్నావో ఆ బైబిల్ పట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బుట్టలో ఉన్న బైబిల్ పక్కనెట్టేసి ఆ బుట్ట అట్టుకుని మళ్ళీ కొట్టుకాడికి బయలుదేరతావు కోడిగుడ్లు తెత్తాకి. ఎందుకో తెలుసా? దేవునిని విడిచిపెట్టేసి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. అమ్మో నా తమ్ముడు ఎప్పుడో వచ్చాడు, నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో వచ్చారు అనుకుంటావు తప్ప ఆదివారం ఆరాధన నేను పోగొట్టుకుంటున్నానన్న చిన్న కనీస జ్ఞానం ఈరోజు చాలా మందికి లేకుండా పోయింది. దేవుని యొక్క ఆలోచన విధానంలో నేను చెప్తున్నాను, దేవుని కంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదు. ఆయన కంటే విలువైనది ప్రపంచంలో ఏది లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చిన్న కొడుకు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత అంత కష్టపడ్డాడు. కానీ చిన్న కొడుకున్న ఆలోచన, విచక్షణ, జ్ఞానం ఏంటనంటే, మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నా కష్టాలు పోతాయి. ఎప్పుడు? శ్రమ కలుగక మునుపు కష్టాలు లేనటువంటి పరిస్థితుల్లోనేమో తండ్రిని విడిచిపెట్టేశాడు. శ్రమ వచ్చిన తర్వాత మరలా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ శ్రమ కలుగక మునిపే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. శ్రమ కలుగక మునిపే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. శ్రమ కలుగక మునిపే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి పరిస్థితులు కలిగి ఉండాలి. శ్రమ కలుగక మునిపే దేవుని పాదాలు పట్టుకునేలా ఉండాలి. శ్రమ కలుగక మునిపే ఏదైనా పని నిమిత్తం, ఏదైనా పరిస్థితి నిమిత్తం ఉందనుకోండి, ఎన్ని ప్రార్థనలు వచ్చేస్తాయో మన నోటి వెంట, ఎన్ని స్థితిగతులు వచ్చేస్తాయో మన నోటి వెంట. అదే అన్ని చక్కగా ఉన్నాయనుకోండి, అసలు ఎవ్వరిని లక్ష్య చేయమనం.
ప్రియులారా గమనించాలి. నువ్వెవరినైనా లెక్క చేసినా, లెక్క చేయకపోయినా దేవుని పాద సన్నిధిలో మాత్రం ఉండాలి సుమా. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనేటువంటి మహానుభావుడున్నాడు, మహాభక్తుడున్నాడు. అందరికి తెలిసినవాడు, సుపరిచితుడు యోబు. ప్రియులారా గమనించాలి. యోబు యొక్క పరిస్థితులు, ఆ యోబు యొక్క స్థితిగతులు మనం ఆలోచన చేసినట్లయితే తూర్పు దిక్కున యోబు కంటే ఘనుడైన ఉన్నతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు లేరన్నాడు. ఒకరోజు అందరూ కుటుంబం అంతా కలిసి ఓ చోట భోజనం చేయడం అలవాటు. ఆ భోజనం చేస్తూ ఉండగా ఇంక వీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉండగా ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి అన్నాడు, నీకున్నటువంటి ఆస్తి అంతా పోయింది, ఇలా జరిగింది, ఇలా అయ్యింది అని అన్నాడు. ఓకే, అయిపోయిందా? మళ్ళా రెండో వాడు వచ్చి పరిగెట్టుకొచ్చన్నాడు, ఇగో నీ పిల్లలు ఇలాగా చనిపోయారు. ఓకే, రైట్, అవునా? మూడో వాడు వచ్చి అన్నాడు, నీకున్నటువంటి సమస్తం కూడా నాశనం అయిపోయింది ఇలా అన్నాడు. అనేటప్పటికి ఓకే రైట్ అన్నాడు. ఏంటి ఓకే రైట్, ఏంటి ఓకే రైట్ అని అంటున్నావని భార్య కుప్పకూలిపోయి ఏడుస్తోంది. కానీ యోబు మాత్రం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు అని అన్నాడు. చివరికి తన లైఫ్‌లో అనేకమైన పరిస్థితులను పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. అనారోగ్య పరిస్థితికొచ్చేసాడు. తన ఒంటి మీద రసలు కారిపోతున్న శరీరాన్ని కూడా గోక్కోలేని స్థితికొచ్చేసాడు. బూడిదలో కూర్చున్నాడు. బూడిద రాసుకుంటున్నాడు. చిల్ల పెంకులు తీసుకున్నాడు. గోక్కుంటున్నాడు. ఈలోపు భార్యొచ్చి అన్నది, ఇదిగో ఇప్పటి వరకు దేవుడు, 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 దేవుడు అన్నావు కదా! నీ దేవుడు నీకేమిచ్చాడు? ఇప్పుడైనా లేచి ఆ దేవుడిని తిట్టి నువ్వు లేచి శుభ్రంగా బయటకొచ్చేయి, స్నానం చేయి. నీ దేవుడు, ఇగో నీ స్నేహితులు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు, నీ దేవుడు నిన్నేం చేశాడని అంటూ ఉంటే, యోబు భార్య అన్నటువంటి మాట అందరికీ తెలిసినటువంటి విషయం. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడొద్దు. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, మూర్ఖులు మాట్లాడతారు, మనం అలా మాట్లాడడానికి కుదరదు. ఎందుకనగా ఆయనిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నప్పుడు, ఆయన పెట్టినటువంటి ఈ శోధన కూడా మనం సహించవలసినటువంటి పరిస్థితులున్నాయి అని చెప్పాడు. కానీ యోబు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటనంటే, ఆస్తి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఆస్తి పోయినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. శ్రమ కలుగక మునుపు ఎలా ఉన్నాడో, శ్రమ కలిగిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. కష్టం రాకముందు ఎలా ఉన్నాడో, కష్టం వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఎందుకనంటే దేవునిని ఏ సమయంలో కూడా విడిచిపెట్టబడని వాడు యోబు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించాలి. శ్రమ కలుగక మునుపు పట్టుకోవడం, శ్రమ కలుగక మునుపు విడిచిపెట్టేయడం, శ్రమ కలుగక మునుపు మర్చిపోవడం, ఇవన్నీ ఉంటే శ్రమొచ్చేటప్పటికేమో మరలా ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఆయన గుర్తుకొస్తున్నాడు. ఈ చిన్న కొడుక్కి శ్రమొచ్చాక ఎవరు గుర్తుకొచ్చారంటే తండ్రి గుర్తుకొచ్చాడు. నా తండ్రి అంటే అనేకమైన నివాసములున్నాయి, వెళ్ళిపోదాం. ఆయన దగ్గర బోలెడంతమంది పనోళ్ళున్నారు. ఆ పనోళ్ళలో నేను ఒక పనోడిని కింద ఉంటానని మరలా తిరిగి వచ్చేసాడు. వచ్చిన వాడు మరలా సంతోషంగా ఉన్నాడు. గమనించాలి. తండ్రి పాదముల దగ్గర ఉన్నవాడు తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున శ్రమ, 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 శ్రమ. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, శ్రమ కలిగిన దినమున మీరేమైపోతారంటే చేతకాని వాళ్ళైపోతారట. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడే ఎవరిని పట్టుకోవాలంటే దేవునిని పట్టుకోవాలి. ప్రియులారా, 120వ కీర్తన ప్రారంభపు వచనంలో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుని సన్నిధానంలో ఏ సమయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ స్థితిగతులను బట్టి ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన నా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటనంటే, శ్రమ కలుగక మునుపు దేవుని విడిచిపెట్టకూడదు. శ్రమ వచ్చాక కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే ఆయన పాద సన్నిధిలో, ఆయన స్థితిగతుల్లో ఏ ఉన్ననో అవన్నీ మనకు అనుగ్రహించే దేవుడు అని మనం గమనించాలి. యేసుక్రీస్తు వారికి బాగా అలవాటైన ఇల్లు ఏదైనా ఉందనంటే మరియా మార్తల ఇల్లు. తమ్ముడా అని పిలుచుకుని, అక్క అని పిలుచుకుని, గొప్ప ఆలోచన విధానం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉంచబడినవాడు. ప్రియులారా గమనించాలి. అలాంటి ఆ ఇంటి నుంచి కొన్ని దినాలు సువార్త పని నిమిత్తం వెళ్ళేటప్పటికి ఈలోపు తను ప్రేమించినటువంటి మంచి తమ్ముడు
చనిపోయాడు. ఈ లోపు న్యూస్ వెళ్ళింది యేసుక్రీస్తు వారికి. ఆయన మరలా తిరిగి మరి వచ్చేటప్పటికి సుమారుగా 3 దినాల సమయం పట్టేసింది. వచ్చేటప్పటికి ఆయన వచ్చాడని తెలుసుకున్న మార్త పరిగెట్టుకుంటూ వచ్చింది. పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మరియకు కబురు చేసింది. మరియ వచ్చింది. వీళ్ళిద్దరూ ఒక మాట అంటారు. అదేంటనంటే, నీవెక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చనిపోవడం. ప్రియులారా గమనించాలి. నీవెక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చనిపోవడం అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆత్మలో నిట్టూర్పు విడిచాడు అని వ్రాయబడింది. నిజానికి లాజర్ చనిపోయినందుకు నిట్టూర్పు విడచలేదు కానీ కూడా తిరిగిన వీళ్ళకి యేసుక్రీస్తు వారి మీద నమ్మకం లేకుండా పోయింది. నేనున్నా లేకపోయినా ఆడు మళ్ళా బ్రతుకుతాడు, తిరిగి బ్రతుకుతాడు, బ్రతికించగలిగిన సమర్థుడు మాతో ఉన్నాడనే ఆలోచన వీళ్ళకి కలగనందుకు ఆయన ఆత్మలో నిట్టూర్పు విడిచాడు. నిజానికి చెప్పాలనంటే బ్రతికించడానికి వచ్చిన వాడు ఏడవడానికి ఎందుకు ఉంటాడు నిలబడి? బ్రతికించడానికి వచ్చాడు కదా ఆయన. ఆయన ఒక్క మాట అంటే బ్రతుకుతాడు అనే నమ్మకం ఆయనకు ఉంది కదా. తండ్రికి ప్రార్థన చేస్తే చనిపోయినా 4 రోజులు అయిపోయినా, వారం రోజులు అయిపోయినా మరలా తిరిగి లేపగలను అని సమర్థత కలిగి వచ్చాడు కదా. అలాంటి వాడు చనిపోయినందుకు ఏడవలేదు సుమా. ఆయన మీద వీళ్ళకి నమ్మకం లేకపోవడం చూచి ఆయన బాధపడ్డాడు. నిజానికి చెప్పాలి అనంటే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. వీళ్ళు అంటారు కదా, ఇగో నీవిక్కడ ఉండిన యెడల నా తమ్ముడు చనిపోడో అనేటువంటి ఆలోచన విధానం చెప్పినప్పుడు ఆ సమాధి ఎక్కడుంది అని అన్నప్పుడు వీళ్ళు అంటారు, అయ్యో చనిపోయి 3 దినాలు 4 దినాలు అయిపోయింది. ఇప్పుడు వెళ్తే డోర్ తీస్తే గనుక కంపు వచ్చేస్తుంది, దుర్వాసన వచ్చేస్తుంది. ఏంటి ప్రభువా ఇంక విడిచిపెట్టే అనేటువంటి మాటలే ఆడుకున్నారు తప్ప, అయ్యో యేసు ఉన్నాడు, ఆయన చనిపోయిన మరలా తిరిగి లేపుతాడనే ఆలోచన వీరికి కలగలేదు. ఎందుకు కలగలేదు అనే ఆలోచన ప్రక్కన పెడితే కూడా ఉన్నారు కదా. ఎప్పుడు అలా వెళ్ళినా వీళ్ళింటి దగ్గరే యేసుక్రీస్తు వారు ఉన్నాడు కదా. ప్రియమైన సహోదరుడిగా పేరుగాంచాడు కదా. అయినను వారికి పూర్తి నమ్మకం ఈయన మీద కలగలేదు. ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మకం లేని ప్రార్థనలు చేస్తుంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం, ఈలోపు ఎవరన్నా వచ్చి నువ్వు మరి ఇది చేయగలవా, ఇది జరుగుతుంది అంటే వెంటనే డౌట్ పడిపోతూ ఉంటాం. మనం ఎంత ప్రార్థన చేసాం, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఏదైనా దేవుడు చూసుకుంటాడులే అనే నమ్మకం, విశ్వాసం మనలో చాలా మందికి ఉండదు. చాలా మందికి ఉండక ఏం చేస్తామో తెలుసండి, మనం ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థన మీద మనకి నమ్మకం ఉండదు. దేవుని సన్నిధానంలో ప్రేమతో చెప్తున్న నీ మాటలు, ఒకానొక దినమందు యేసుక్రీస్తు వారు దేవుని సువార్త పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక మరి దెయ్యం పట్టిన వాడిని శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వీళ్ళు ప్రార్థన చేశారు. వీళ్ళు ఎలా ప్రార్థన చేయాలో, ఎంత గట్టిగా ప్రార్థన చేయాలో, ఎంత గంభీరంగా ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేశారు. కానీ ఆ కుర్రాడికి పట్టినటువంటి ఆ దెయ్యం వదలపోలేదు. మరలా యేసుక్రీస్తు వారు వచ్చాక ఆ దెయ్యమును వదలగొట్టాడు. అప్పుడు కూడా పేతురు అడుగుతాడు, ప్రభువా మేము ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ దెయ్యం ఎందుకు వెళ్ళలేదు? కానీ నువ్వు వచ్చి ఒక్క మాట అనగానే ఆ దెయ్యం ఎలా పోయింది అని అంటే ఆయన అంటాడు, ప్రార్థన వలననే. అది ఫుట్ నోట్లో చూస్తే ఉపవాస ప్రార్థన వలన. అంటే ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థన మీద నమ్మకం కలగాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన మీద విశ్వాసం ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన మీద దేవుని మీద ఆనుకున్నాననేటువంటి పరిస్థితులు నీ దగ్గర ఉండాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ కొండను తీసుకెళ్లి సముద్రంలో పడేయమంటే కొండ వెళ్ళి సముద్రంలో పడేసేటువంటి పరిస్థితులు ఉంచబడ్డాయట. నీ విశ్వాసం శ్రమ కలుగక మునుపు ఎలా ఉంది, శ్రమ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ప్రియులారా, దేవుని సన్నిధానంలో ప్రేమతో చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు మోషే అబ్బా ఎంత ఘనమైన వాడో, మోషే ఎంత చక్కగా నడిపించాడో. అమ్మయ్య ఈ రోజు నుంచి వెట్టి చాకిరి పోయింది మాకు, బానిసత్వ బ్రతుకు పోయింది మాకు, సంతోషంలోకి వెళ్ళిపోతున్నాం అనుకున్నట్టుగా వచ్చేసారు. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళ విశ్వాసం తిరగబడిపోయింది. ఎర్ర సముద్రం చూడగానే వాళ్ళ విశ్వాసం సడిలిపోయింది.
ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూసి మోషే మీద తిరగబడడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారిలో అంత విశ్వాసం లేదు. శ్రమ కలిగినంతసేపు దేవునికి ఆక్రందనలు పెట్టారు. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ మాటలన్నీ రాశాడు కదా, నిశ్చయముగా వారి మొర్ర నేను విన్నాను, వాళ్ళ పడుతున్న కష్టం నేను చూచాను అని అన్నాడు. అంటే అంత కష్టపడి అంత మొరపెట్టినటువంటి వాళ్ళు శ్రమ తీరిపోయేటప్పటికి రైట్ మళ్ళీ మామూలు అయిపోయారు. మళ్ళా కష్టం వచ్చేటప్పటికి మళ్ళా ఎవరి మీద తిరగబడిపోయారంటే మోషే మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. మోషే, ఐగుప్తు దేశంలో స్థలం లేదనా, ఐగుప్తు దేశంలో అవి లేదా, అది దేశంలో ఇలా లేదా అని సనగడం మొదలుపెట్టి మోషే మీద తిరగబడిపోయినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భాల్లో కూడా మోషే ఎవరిని విడిచిపెట్టలేదంటే దేవునిని విడిచిపెట్టకుండా దేవునిని పట్టుకుని దేవుని సన్నిధానంలో స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రేమతో ఈ విషయాన్ని చెప్తున్నాను. ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నావా, ఒకవేళ ఇరుకులో ఉన్నావా, ఒకవేళ ఇబ్బందిలో ఉన్నావా, ఇంట్లో పరిస్థితి బాలేదా, మన పిల్లల బ్రతుకు బాలేదా, మన యజమానుడు ఇంకా మారలేదా, లేకపోతే కుటుంబ పరిస్థితులన్నీ చిందరవందరగా ఉన్నాయా, నువ్వేం కంగారు పడకు. దేవుని మీద ఆనుకో. నీ పరిస్థితిని అంతటిని మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ స్థితిగతి అంతా మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఒక మాట సెలవీయగా తుఫాను ఆగిపోయింది. ఆయన ఒక మాట సెలవిస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది. ఆ మాట ఎప్పుడో తెలుసండి? ఎప్పుడో తెలుసా? నీ బ్రతుకులో అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉండాలి. ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. అన్నీ ఉన్నప్పుడేమో దేవునిని పట్టించుకోకుండా, ఏమి అన్నీ పోయిన తర్వాత మరలా దేవుడా, దేవుడా, దేవుడా అనడం ఇది కరెక్ట్ కాదు. కనుక దేవుని సన్నిధానంలో ప్రేమతో చెప్తున్నాను. శ్రమ కలుగక మునుపు అని అన్నాడు భక్తుడు 119వ కీర్తన 67వ వచనంలో. శ్రమ కలుగక మునుపు సరే, శ్రమ కలుగక మునుపు ఎలా ఉన్నావో, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇది ఈ వాక్యం ద్వారా చెబుతూ ఉన్నాడు. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచిపెట్టేశాడట. శ్రమ వచ్చేటప్పటికి మరలా ఎవరు గుర్తుకొచ్చారంటే దేవుడు గుర్తుకొచ్చాడు. కానీ నేనంటాను, నేను మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, శ్రమ కలుగక మునుపు ఆయన్ని విడిచిపెట్టొద్దు, శ్రమ వచ్చిన తర్వాత ఆయన నిన్ను విడిచిపెట్టడు. నా మాట అర్థం అవ్వాలి మీకు. శ్రమ కలుగక మునుపు ఆయన్ని మీరు విడిచిపెట్టొద్దు. శ్రమ వచ్చిందా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎందుకనంటే నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు గనుక, నమ్మదగిన దేవుడు మన దేవుడు సహాయకుడు. మనకు మన కుటుంబాలకు తన సహాయమును, ఆశీర్వాదమును, సకలమైన దీవెనను మన ఎడల, మన కుటుంబాల ఎడల ప్రభు కుమ్మరించి దీవించును గాక. దేవుడి నా మాటలు దీవించును గాక. ఆమేన్. 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 శ్రేష్టమైన వర్తమానాన్ని అందించినటువంటి బిషప్ కిరణ్ కుమారయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ సమయంలో పెట్టబడిన వాక్యం యొక్క ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు విజయ్ కుమారి గారు వాక్య ఫలింపు ప్రార్థన చేస్తారు. వందనాలమ్మా.